వాళ్ళేం జ్ఞానులు కాదు, నేనేం అజ్ఞానిని కాదు. బయటకు వచ్చిన తగ్గని అభయ్. బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. గతంలో ఏ సీజన్ సాధించని టీఆర్పీతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు విజయవంతంగా 3వ వారం పూర్తి చేసుకుంది. ఈ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి టాప్ 5 కంటెస్టెంట్స్ లో అభయ్ నవీన్ ఖచ్చితంగా ఉంటాడు. బిగ్ బాస్ ప్రేక్షకులు భావించారు. అయితే బిగ్ బాస్ పై వేసిన కుళ్ళు జోకుల వల్లే ఎలిమినేట్ అయ్యాడని చాలా మంది బిగ్ బాస్ అభిమానులు అనుకుంటున్నారు. అలాగే చీఫ్ గా ఎన్నికైన తర్వాత అభయ్ ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయని కూడా కామెంట్స్ వచ్చాయి. ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్ల గురించి మాట్లాడటానికి అభయ్ నవీన్ బిగ్ బాస్ బజ్ కి వెళ్లాడు. ఇతర కంటెస్టెంట్స్ పై తన అసలు అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రస్తుతం నెట్ లో తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభంలో బెలూన్స్ రో కనిపిస్తోంది. ఆ బెలూన్స్ పై కంటెస్టెంట్ల ఫోటోలు అతికించారు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ ఒక్కో బెలూన్ పగలగొట్టడం ద్వారా తమ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పాలని ప్రశ్నించాడు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన అభయ్ ముందుగా సోనియా ఫోటో ఉన్న బెలూన్ ని పెంచాడు. అభయ్ నవీన్ ఆమె గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆమె అన్ని నాకే తెలుసునని ఫీల్ అవుతుంది అంటూ తన ఒపీనియన్ చెబుతాడు. దీనిపై హోస్ట్ అర్జున్ స్పందిస్తూ ఆమెలోని లాయర్ అప్పుడప్పుడు బయటకు వస్తుంటుందా అని అడుగుతాడు. అప్పుడప్పుడు కాదు, చాలా సార్లు అంటూ అభయ్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కిర్రాక్ సీత బెలూన్ పగలగొట్టి ఆమె చాలా ఎమోషనల్, ఈ ఒక్క విషయం కాకుండా మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది, ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాడు. ఆ తర్వాత యాంకర్ విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ తాను స్ట్రాంగ్ వీక్ తనకు తెలియదు అంటూ అభయ్ తనపై సటరికల్ ఒపీనియన్ ఇచ్చాడు. నెక్స్ట్ యష్మి గురించి మాట్లాడుతూ ఆమె గేమ్ జోన్ లోనే ఆడాలని అనుకుంటుంది కానీ ఆడదు అని చెప్పారు. ఆ తర్వాత పృథ్వీ బెలూన్ పగలగొట్టి అతను కొన్ని విషయాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడు అని చెప్పారు. నిఖిల్ గురించి చెప్తూ ఫైనల్లో అతన్ని చూడాలని ఉంది అని అభయ్ తన కోరికను వెల్లడించారు. ఆ తర్వాత బెలూన్ పగలగొట్టిన నాగమణి కంట మగ చంద్రముఖి ఎప్పుడు ఎలా మారతాడో తెలియదు, ఇలాంటి క్యారెక్టర్ ని ఇప్పటి వరకు చూడలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ అసలు షో స్టార్ట్ చేశాడు. కాన్ఫిడెన్స్, థ్రిల్స్, ఓవర్ కాన్ఫిడెంట్, కిల్స్ అంటూ అతన్ని ఆట తీరు గురించి అడగడం మొదలు పెట్టారు. కొన్నిసార్లు అది నెగిటివ్ అవుతుంది, కొన్నిసార్లు పాజిటివ్ అవుతుందని అభయ్ బదులిచ్చాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చూడలేదని సూటిగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఎక్స్ టాస్క్ గురించి మాట్లాడాడు. అభయ్, ఇప్పుడు ఇలా జ్ఞానిలా మాట్లాడుతున్నావు కానీ లాస్ట్ 3 days బిగ్ బాస్ గురించి ఎందుకు ఫులిష్ గా మాట్లాడావంటూ బిగ్ బాస్ బస్ట్ హోస్ట్ అర్జున్ సాలిడ్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక బిగ్ బాస్ గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించి అభయ్ మాట్లాడుతూ లోపల ఉన్న వాళ్ళు జ్ఞానులు కాదు, నేనేం అజ్ఞానిని కాదు అని బదులిచ్చాడు. వెంటనే స్పందించిన అర్జున్ అడగకుండా ఉండడం నీ స్ట్రాటజీనా, బిగ్ బాస్ ను తిట్టడం నీ స్ట్రాటజీనా అభయ్ అన్నాడు.